హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. ఈరోజు మా ఊరు పక్కన పాలేరు అనే వాగు ఉంది. ఆ వాగుకి అయితే రాళ్ళు దొరుకుతాయంటే వెళ్ళి చూశాను. చూస్తే మామూలుగా ఆ డైమండ్ కలర్ రాళ్ళు ఏమో దొరకలేదు, కానీ ఇగో ఈ రాళ్ళు అయితే దొరికాయి. చాలా స్మూత్గా ఉన్నాయి. ఏంటో ఈ రాళ్ళు పట్టుకుంటుంటే అట్లాగే జారిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇదేదో పాలేరు వాగులో ఉండే రాళ్ళలాగా లేవు చూస్తుంటే. ఎక్కడో హిమాలయ పర్వతాల నుంచి వచ్చిన రాళ్ళు మాదిరే ఉన్నాయి. సేమ్ టు సేమ్ అలాగే పట్టుకుంటే ఎంతో స్మూత్గా జారిపోతున్నాయి అట్లాగా. అందుకని హిమాలయ పర్వతాల్లో రాయి మీద రాయి, రాయి మీద రాయి పెట్టి పేర్చి ఉంటారు కదా, అలా కూడా అలాగా మనం కూడా ట్రై చేద్దాం, చూద్దామని పెట్టాను. పెడితే ఎంత స్మూత్గా ఉన్నా కానీ రాళ్ళు అయితే నిలబడ్డాయి. ఒకసారి వీటిలో ఒక రాయి పగల కొట్టి చూస్తే లోపల ఎలా ఉంటుందో చూద్దామని ఓ రాయి అయితే నేను పగల కొట్టాను. పగల కొడితే లోపల ఒక పెచ్చులేమో వైట్ కలర్ వచ్చింది, ఒక పెచ్చులేమో రెడ్ కలర్ వచ్చింది. రాళ్ళు అయితే కొంచెం విచిత్రంగా ఉన్నాయి. తేడా పైన ఒక కలర్, లోపల ఒక కలర్గా ఉన్నాయి. ఇంకో రాయి పగల కొట్టి చూశాను, పైన మెరుపుగా ఉంది, లోపల చూస్తేనేమో వైట్గా పోతే బ్లాక్ బ్లాక్ మచ్చలు ఉన్నాయి. వైట్ రాయి బ్లాక్ మచ్చలు ఉన్నాయి, పైన మెరుపుగా ఉంది. కొంచెం రాళ్ళు అయితే స్మూత్గా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్కి ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆ పేర్చిన రాళ్ళ మీద వాటర్ పోస్తున్నాను. రాళ్ళు స్మూత్గా అయినా అసలు వాటర్ పోస్తున్నాడు జారి పడట్లేదు. రాళ్ళు చాలా బాగున్నాయి.